హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్. సో మటన్ చిగురు ఇప్పటిదాకా చూపించాను ఫ్రెండ్స్. సో అదేంటంటే అంత వేస్తలేను, కొంచెం తీసుకున్నాను ఫ్రెండ్స్. చిగురు అండ్ మామిడికాయ. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇది? చాలామందికి ఇష్టం. సో ఇది యాక్చువల్గా ఇది ఇట్లనే కొంచెం మనం ఎక్కువ తెచ్చుకొని డ్రై చేసి బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్, కొంచెం పౌడర్ అయ్యాక మనం వన్ సీజన్లో కూడా కుక్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతగా అనిపిస్తుంది కానీ ఇంత అవుతుంది ఫ్రెండ్స్ అది పౌడర్ అయ్యాక. సో పప్పు చేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, చికెన్లో కొంచెం తక్కువనే కానీ ట్రై చేస్తారు. అండ్ ప్రాన్స్, పొట్టు రొయ్యలు బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మాత్రం మటన్, చిగురు అండ్ మామిడికాయ. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఇదేంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇది చిగురు. సో ఇప్పుడు ఇది మటన్లో వేస్తున్నాను. మామిడికాయ చిగురు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మటన్లో వేసి ఎలా వేస్తారో. ఇది 2 days నుంచి ఇట్లనే డ్రై పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మొత్తం డ్రై చేస్తే ఇంకా సూపర్ అవుతుంది. డ్రై చేసి మనం ఇట్లా పౌడర్ లెక్క చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మొత్తము. సో ఇది ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇప్పుడు మామిడికాయ మటన్ చిగురు. సో మ్యాంగోస్ ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మ్యాంగోస్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ మటన్ వాష్ చేసి ఒక 1/2 hour నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్. ఆనియన్స్ వేసుకుంటాం. సీజన్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, కొంచెం మామిడికాయలు అంత పులుపులే ఉన్నాయి కానీ అంత అప్పుడు ఉన్నంత పులుపు లేదు ఇక్కడ. ఓకే, మస్తు మామిడికాయ చికెన్, మామిడికాయ మటన్ అంటే ఇవే ఫ్రెండ్స్. టేస్టీ, ఫుల్ యమ్మీ. ఇప్పుడు ఈ సీజన్ ఇది బయట పెట్టినా ఖరాబ్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. సో కొంచెం లైట్ కలర్ కావాలి ఫ్రెండ్స్, మరీ బ్రౌన్ కాదు, లైట్. చిగురు చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్, అది సామాన్యంగా దొరకదు. ₹1000 కేజీ అంటారు. 1000 రూపీస్ కేజీ అని చెప్పింది బండి. మీకు అది చూపించిన ప్లేట్ 200కి ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ లైట్ బ్రౌన్ అవుతుంది. సో ఇప్పుడు మనం సిమ్ చేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు తగినంత, కారం 2.5 స్పూన్స్ తీసుకుంటున్నాను, గరం మసాలా. సో ఇప్పుడు మంచిగా కలిపి
మటన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ వేసుకున్నాము. సో ఇప్పుడు ఇది ఉప్పు కారం పట్టినాక చిగురు చాలామంది వాష్ చేయరు ఫ్రెండ్స్, అది పులుపు పోతుందని అంటారు. అది కాకపోతే నేను కొంచెం ఇట్లా వాటర్ డిప్ చేసి ఇట్లా వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మట్టి, కొంతమంది చేతులు, సో అక్కడ ఇక్కడ, సో అలా నేను లైట్ ఇట్లా వాటర్ పోసి పీసెస్ డబ్బులు వేసేస్తాను. సో ఫ్రెండ్స్ ఇలా వాటర్లో వేస్తున్నాను, జస్ట్ ఇట్లా మట్టి కిందికి వెళ్ళిపోవడానికి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది అసలు కడగారు ఫ్రెండ్స్, అలానే వేస్తారు, నచ్చదు. మటన్కి మంచిగా పట్టించినాక మనము మ్యాంగో స్లైసెస్ వేసుకుందాం కట్ చేసి. సో చాలామంది పచ్చిది స్టోర్ చేస్తే అది దమ్ము అయిపోతుంది కదా ఫ్రెండ్స్. పచ్చిది అలానే స్టోర్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా తేంగానే ప్లేట్లో పెట్టి ఒక 3-4 డేస్ మనం డ్రైకి పెట్టేసాలి. చాలామంది తెలియక బాక్స్లో వేసి దాంట్లో పెడతారు, అలా పెట్టద్దు. మంచిగా ప్లేట్లో నేను చూపించాను కదా స్టార్టింగ్, అలా ప్లేట్లో వేసి మనం కొంచెం ఆరబెట్టినాం అనుకోండి, పొడి పొడి అవుతుంది. పొడి పొడి అయినాక మనం అవి నారలు అవన్నీ తీసేసి పౌడర్ చేసేస్తే పౌడర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా బాక్స్లో వేసి అవి ఇంకా సీజన్ అయిపోయినాక కూడా 3-4 టైమ్స్ ఎక్కువ తెచ్చుకుంటే ఇయర్ మొత్తం వండుకోవచ్చు ఫ్రెండ్స్. పప్పు, మటన్, చెప్పాను కదా, పొట్టు రొయ్యలు, వీటిల్లో అన్నింటిలో వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మంచిగా పట్టుకుంది. సో ఇది కూడా వేస్తాను ఫ్రెండ్స్, దీంతోనే టేస్ట్ పులుపు వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఫుల్ ఉండాలి. ఫుల్గా ఉండాలంటే సో ఇప్పుడు జర్ర వాటర్ తేలాక ఆయిల్ సపరేషన్ అయ్యాక మనము వాటర్ మాట పోసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ వస్తుంది. ఎప్పుడైనా ఆయిల్, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ మంచిగా ఉండాలి. పర్ఫెక్షన్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారా, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మటన్, నేను మటన్కి అయితే 6 విజిల్స్ పెడతాను ఫ్రెండ్స్. లేకపోతే 6 విజిల్స్ కొడుతుంది. ఇంకా కొంచెం గట్టిగా అయితే ఇక తెలిసిన ఫ్రెండ్స్ ఒకసారి 8 to 10. సో అలా నేనైతే 6 విజిల్స్ పెడతాను ఇక్కడ. సో మంచిగా అదేంటి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాట్ వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టేసుకున్నాను. తీసాక చూపిస్తాను. జస్ట్ ముక్క మునిగే వరకు ఫ్రెండ్స్. పూర్తి ఎందుకంటే వాటర్ నుంచి తీసేసాను కదా, సో ఆల్రెడీ మళ్ళీ వచ్చేస్తాయి వాటర్ ఇక్కడ.
ఓకేనా ఫ్రెండ్స్, విజిల్స్ పెట్టి అయ్యాక మీకు నెక్స్ట్ చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, హాట్ వాటర్ పోస్తే దానికి కలర్ ఎంత బాగా వస్తుంది. అదే చల్లనీళ్ళు పోస్తే ముక్క అనేది చల్లబడిపోయి ఒక్కొక్కసారి ఉడకదు. అందుకోసం మీకు మెన్షన్ చేస్తాను, కొంచెం హాట్ వాటర్ పోస్తే దాన్ని ఇమీడియట్గా మనకి జల్దీ కూడా బాయిల్ అయిపోతుంది. అక్కడ విజిల్స్ పెట్టారు, లిడ్ పెట్టంగానే కొన్ని కలర్, ఫ్లేవర్ అండ్ ఆయిల్ చూడండి. ఇది మనం చల్లటి నీళ్ళు పోస్తే ఇట్లా రాదు ఫ్రెండ్స్. సో అలా చెప్తాను నేను, హాట్ వాటర్ పోయి. సో ఫ్రెండ్స్, 6 విజిల్స్ అయితే పెడుతున్నాను. అందులో మార్పులు ఉడకాలి కదా ఫ్రెండ్స్. సో 6 విజిల్స్ పెడుతున్నాను. సో 6 విజిల్స్ అయినా 6 విజిల్స్ పెడితేనే మటన్ సాఫ్ట్ వస్తుంది. అంటే అది మంచిగా లేతగా ఉంటే, కొంచెం అది ఉంటే 8 to 9 విజిల్స్ ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడైతే 6 విజిల్స్ పెట్టి మీకు చూపిస్తాను ఉడికిందా లేదా ఓకేనా. సో ఫ్రెండ్స్ చూసాను, సాఫ్ట్ ఉడికింది ఫ్రెండ్స్. చూసాను, చాలా సాఫ్ట్ ఉడికింది. దీంట్లో ఒకటే మైనస్ ఏంటంటే జల్దీ అదైపోతుంది ఫ్రెండ్స్. అది బొక్కేది అంటే అదేది జల్దీ అదే ఉండదు, కనిపించదు. సో టేస్ట్ చూసాం ఫ్రెండ్స్. మస్తు పుల్లగా ఫ్రెండ్స్. సో ఉండని వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పుల్ల అయితే సూపర్ అయింది ఫ్రెండ్స్. అన్నీ కరెక్ట్ సరిపోయాయి. ఆయిల్ కూడా చూసారా ఇంత మంచిగా కలర్ వచ్చిందో. ఇది ఇలా ఒకటేసారి మంచిగా పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకుంటే సూపర్ టేస్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఓకేనా. చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఫ్రెండ్స్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.